వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తి మాలిక ఛానల్. ఇది నా ఛానల్ యొక్క 142వ ఎపిసోడ్. ఇందులో ఒక యోగి ఆత్మకథ చివరి అధ్యాయం ఉంది, తప్పక వినండి. ఇది చాలా చాలా బాగుంది ఈ అధ్యాయము. ఇది వినేదానికన్నా పుస్తకం ఉంటే కొని చదవండి. అసలు భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఏమి అర్థం ఉందో, ఎంత ఇంపార్టెంటో, మోక్ష సన్యాస యోగము చివరి అధ్యాయం కదా, అది ఎంత ఇంపార్టెంటో ఈ పుస్తకానికి, ఈ పరమహంస యోగానంద యొక్క ఆత్మకథ యొక్క ఈ పుస్తకానికి ఈ చివరి అధ్యాయము అంత ఇంపార్టెంట్ అన్నమాట. చాలా చాలా మీనింగ్ ఉంది స్పిరిచువల్గా. తప్పకుండా పుస్తకం ఉంటే కొని చదవండి. తప్పకుండా అది 1కి 10 సార్లు చదివితేనే ఈ చివరి అధ్యాయం అర్థమవుతుంది. మోక్ష సన్యాస యోగంలో ఎంత డీప్గా అర్థం ఉందో ఈ చివరి అధ్యాయంలో కూడా అంతే డీప్గా అర్థం ఉందన్నమాట. ఇది చాలా పెద్ద ఎపిసోడ్ అవుతుంది. తప్పక అందరూ కొంచెం కొంచెమైనా వినండి. ఇప్పుడు మీకు ఒక క్లిప్ చూపిస్తాను. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మెసేజ్లో కూడా ఉంటుంది. తప్పకుండా వినండి. భక్త జయదేవ గురించి నండూరు గారు చెప్పిన విషయం అన్నమాట. తప్పకుండా ఒకసారి వినండి. మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి ఇందులో. ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం నుండి ఈ శ్లోకము 28వ శ్లోకం. ఓం వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతిసాగరః. ఓం వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతిసాగరః. ఇందు 9 హరినామములు మనోహరముగా వర్ణితములు. అవి వరుసగా ఓం వృషాహినే నమః, ఓం వృషభాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం వృషపర్వణే నమః, ఓం వృషోదరాయ నమః, ఓం వర్ధనాయ నమః, ఓం వర్తమానాయ నమః, ఓం వివిక్తాయ నమః, ఓం శృతిసాగరాయ నమః. హరి ఓం తత్సత్. ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం నుండి ఈ అధ్యాయము 49వ అధ్యాయము. దీని హెడ్లైన్ 1940 మరియు 1951 మధ్యకాలము. నిజానికి మేము ధ్యానం విలువ గ్రహించడమే కాకుండా మా అంతఃశాంతిని ఏదీ భంగం చేయజాలదని తెలుసుకున్నాం. గత కొద్ది వారాలుగా మా ప్రార్థనా సమావేశాలు జరుగుతున్న సమయాల్లో మేము విమాన దాడి హెచ్చరికలు విన్నాం. ఆలస్యంగా పేలే బాంబుల చప్పుళ్ళు ఆలకించాం. అయినప్పటికీ మా విద్యార్థులు సమావేశమయ్యి చక్కని మా ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొని పూర్తిగా ఆనందిస్తున్నారు. ఈ ధైర్య సందేశలేఖ రాసిన వారు లండన్ SRF కేంద్రం నాయకుడు. 2వ ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించక ముందటి సంవత్సరాల్లో యుద్ధ బీభత్సం చెలరేగుతున్న ఇంగ్లాండ్ నుంచి, యూరోప్ దేశాల నుంచి నాకు వచ్చిన అనేక ఉత్తరాల్లో అది ఒకటి. లండన్ నుంచి వెలువడ్డ ప్రాచ్య జ్ఞాన గ్రంథమాల సంపాదకుడు డాక్టర్ ఎల్ క్రాన్మర్ బింగ్ 1942లో నాకు ఇలా రాశాడు. నేను ఈస్ట్ వెస్ట్ పత్రిక చదివినప్పుడు మనం పైకి 2 భిన్న లోకాల్లో కనిపించే వాటిలో ఉంటాం. ఎంత దూరస్తుల్లా గోచరిస్తూ ఉండేవాళ్ళమో గ్రహించాను. అందం, క్రమం, శమం, శాంతి నాకు లాస్ ఏంజిలస్ నుంచి సమకూరుతున్నాయి. హోలీ గ్రెయిల్ పవిత్ర పానపాత్ర. హోలీ గ్రెయిల్ అంటే పవిత్ర పానపాత్ర ఆశీస్సులతోనూ ఉపశమనంతోనూ నిండిన ఓడ రేవులోకి వచ్చినట్టుగా ముట్టడిలో చిక్కుకున్న ఈ నగరానికి వచ్చాయి. తాటితోపు విశాల సాగర సీమలు, పర్వత దృశ్యాలతో ఎన్సినిటాస్లో ఉన్న ఆలయం వాటినన్నింటినీ మించి ఈ ఆలయానికి సంబంధించిన ఆధ్యాత్మిక భావ సంపన్నులైన స్త్రీ పురుషుల సౌభ్రాత్రం, ఏకత్వ భావనలో లీనులై, సృజనాత్మక కృషిలో నిమగ్నులై, దైవ చింతనలో పరిపూర్ణులైన జనాన్ని నేను ఒక కలలో మాదిరిగా చూస్తున్నాను. వేకువ కోసం వాచ్ టవర్ మీద కాసుకొని ఉంది నా ఉత్తరం. రాస్తున్న ఒక సామాన్య సైనికుడు సత్సంగ సభ్యులందరికీ శుభాకాంక్షలు పంపుతున్నాడు.
ఎస్ఆర్ఎఫ్ కార్యకర్తలు కాలిఫోర్నియాలో హాలీవుడ్లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ చర్చ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ సర్వధర్మ సమన్వయ ఆరాధనా మందిరము ఒకటి నిర్మించి 1942లో ప్రారంభోత్సవం జరిపారు. తర్వాత మరో ఏడాదికి కాలిఫోర్నియాలోని శాండియాగోల్ ఒకటి, 1947లో లాంగ్ బీచ్లో ఒకటి ఎస్ఆర్ఎఫ్ ఆలయాలు స్థాపించడం జరిగింది. ప్రపంచంలో అందమైన ప్రదేశాల్లో ఒకటైన లాస్ ఏంజలస్లోని పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలో పుష్పాకీర్ణమైన అద్భుత లోకం ఒకటి 1949లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కి ప్రదానం చేయడం జరిగింది. 12 ఎకరాల ఆ స్థలం పచ్చవన్నె కొండలు చుట్టి ఉన్న సహజమైన నాట్య రంగస్థలంలా ఉంది. పర్వత శిఖరం మీద నీలకాంతిమణి మాదిరిగా ఉన్న విశాలమైన సహజ సరోవరం ఒకటి ఉండడం వల్ల ఆ సంస్థానానికి ఎస్ఆర్ఎఫ్ సరోవరాలయం అన్న పేరు వచ్చింది. అక్కడ చిత్రమైన డచ్చి గాలిమరల ఇంట్లో ప్రశాంతమైన ఒక ప్రార్థనాలయం ఉంది. ఒక దిగుదల తోట దగ్గర పెద్ద నీటి చక్రం ఒకటి నిదానంగా తిరుగుతూ గానం చేస్తూ ఉంటుంది. చైనా నుంచి వచ్చిన 2 పాలరాతి విగ్రహాలు, ఒకటి బుద్ధుడిది, రెండవది క్వాన్ ఇన్ జగన్మాతకు చైనా వారు కల్పించిన మూర్తి ఆ స్థానాన్ని అలంకరించాయి. చైనా నుంచి వచ్చిన 2 పాలరాతి విగ్రహాలు, ఒకటి బుద్ధుడిది, రెండవది క్వాన్ ఇన్ జగన్మాతకు చైనా వారు కల్పించిన మూర్తి ఆ స్థానాన్ని అలంకరించాయి. సౌమ్యమైన ముఖమండలంతో జీరాడుతున్న బట్టలతో ఉన్న నిలువెత్తు క్రీస్తు విగ్రహం ఒకటి ఒక జలపాతానికి పైనున్న కొండ మీద ఉంటుంది. రాత్రిపూట దానికి బ్రహ్మాండంగా దీపాలంకరణ చేస్తారు. మందిరంలో కృష్ణ భగవానుడిది, ఇతర ప్రవక్తలని విగ్రహాలు ఉన్నాయి. సరోవరాలయం దగ్గర గాంధీ మహాత్ముల ప్రపంచ శాంతి స్మారక చిహ్నం ఒకటి 1950లో అమెరికాలో ఎన్ఆర్ఎఫ్ 30వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటైంది. భారతదేశం నుంచి పంపిన గాంధీ మహాత్ముల చితాభస్మంలో కొంత భాగం 1000 ఏళ్ల నాటి ఒక రాతి పెట్టెలో భద్రపరచడం జరిగింది. 1951లో హాలీవుడ్లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రం ఒకటి ఏర్పాటైంది. కాలిఫోర్నియా లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ గుడ్విన్ జే నైట్, కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ ఎంఆర్ అహూజా నాతో పాటు ప్రారంభోత్సవ ప్రార్థన సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ కేంద్రం స్థానంలోనే ఇండియా హాలు ఉంది. ఇది 250 మంది కూర్చోవడానికి వీలైన సమావేశ సదనం. వివిధ ఎస్ఆర్ఎఫ్ కేంద్రాలకు కొత్తగా వచ్చే వాళ్ళు తరచుగా యోగ విద్య గురించి తదుపరి పరిజ్ఞానం కలిగించమని కోరుతుంటారు. ఒక్కొక్కప్పుడు నాకు ఈ ప్రశ్న వినవస్తూ ఉంటుంది. కొన్ని సంస్థలు నొక్కి కానిస్తున్నట్లుగా యోగ విద్య దగ్గరలో ఉన్న గురువు మార్గదర్శకత్వంలో సాధన చేయవలసిందే తప్ప అచ్చులో వచ్చింది చదువుకొని సరిగా అధ్యయనం చేసి ఫలితాలు సాధించడానికి వీలు కాదన్నది నిజమేనా అని. అనుయుగంలో యోగ విద్యను సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ పాఠాల మాదిరి బోధనా పద్ధతిలో నేర్పవలసిందే. లేకపోతే విముక్తిదాయకమైన ఆ శాస్త్రం మళ్ళీ ఎంపిక చేసిన కొద్ది మందికే పరిమితమైపోతుంది. ప్రతి విద్యార్థి దివ్య జ్ఞానంతో పరిపూర్ణతా సిద్ధి పొందిన ఒక గురువును దగ్గర పెట్టుకొని ఉంటే నిజంగా అది అమూల్యమైన వరమే. కానీ ప్రపంచంలో పాపులు చాలామంది, సాధువులు కొద్దిమంది. అటువంటప్పుడు మరి నిజమైన యోగులు రాసిన బోధనలను తమ ఇళ్లల్లో చదువుకోకపోయినట్లయితే జనబాహుళ్యానికి యోగ విద్య ఎలా సాయపడుతుంది? అటువంటప్పుడు మరి నిజమైన యోగులు రాసిన బోధనలను తమ ఇళ్లల్లో చదువుకోకపోయినట్లయితే జనబాహుళ్యానికి యోగ విద్య ఎలా సాయపడుతుంది? దానికి ప్రత్యామ్నాయం ఏమంటే సగటు మనిషిని ఉపేక్షించి అతనికి యోగశాస్త్ర పరిజ్ఞానం కలిగించకుండా వదిలేయడం. నవశకానికి నిర్ణీతమైన దైవ ప్రణాళిక ఆ మాదిరిది కాదు. చిత్తశుద్ధి గల క్రియాయోగులందరినీ తమ లక్ష్య సాధనకు చేసే కృషిలో పరిరక్షిస్తూ మార్గదర్శిత్వం వహిస్తూ ఉంటానని బాబాజీ మాట ఇచ్చారు. పరమహంస యోగానంద గారు ఈ జీవితం ముగిసిన తర్వాత క్రియావంతులు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పాఠాలు చదివి క్రియాయోగ దీక్ష తీసుకున్న విద్యార్థులు అందరి ఆధ్యాత్మిక ప్రగతిని పైనుంచి గమనిస్తూనే ఉంటామని
పాశ్చాత్య దేశాల్లోని తమ శిష్యులకు చెప్పారు. ఈ చక్కని వాగ్దానంలో సత్యం ఆయన మహాసమాధి జరిగిన నాటి నుంచి ఈనాటి వరకు ఆయన సర్వాంతర్యామి మార్గదర్శిత్వం తెలిసిన వచ్చిన క్రియాయోగులు అనేక మంది రాసిన ఉత్తరాల్లో రుజువైంది. ఇది చాలా బాగుంది చూడండి. పరమహంస యోగానంద గారు కూడా ఈ జీవితం ముగిసిన తర్వాత క్రియావంతులు అంటే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా పాఠాలు చదివి క్రియాయోగ దీక్ష తీసుకున్న విద్యార్థులు. ఇటువంటి వారందరినీ ఆధ్యాత్మిక ప్రగతిని పైనుంచి గమనిస్తూనే ఉంటామని పాశ్చాత్య దేశాల్లోని తమ శిష్యులకు చెప్పారు. ఈ చక్కని వాగ్దానంలో సత్యం ఆయన మహాసమాధి జరిగిన నాటి నుంచి ఈనాటి వరకు ఆయన సర్వాంతర్యామి మార్గదర్శిత్వం తెలిసి వచ్చిన క్రియాయోగులు అనేక మంది రాసిన ఉత్తరాల్లో ఉంది. ఇది చాలా నిజమండి. గురువులు శరీరం వదిలిన తర్వాత అయిపోయింది అనుకోకూడదు. వాళ్ళ పని కూడా అయిపోయింది అనుకోకూడదు. వాళ్ళ శరీరం లేకుండా కానీ వాళ్ళు చేయవలసిన పనులు చేస్తూనే ఉంటారు. ఆత్మరూపంగా తన శిష్యులను ఉద్ధరిస్తూనే ఉంటారు. ఇది నాకు చాలా అనుభవంలో ఉంది అన్నమాట, అందుకు చెప్తున్నాను. నెక్స్ట్, మానవులు పరమేశ్వరుణ్ణి సంతానంగా తమ హోదాను పునఃస్థాపన చేసుకోవడానికి సరైన కృషి చేసినప్పుడు వాళ్ళ కోసం శాంతి సౌభాగ్యాల లోకం కాసుకొని ఉంటుంది. మానవులు సంతానంగా తమ హోదాను పునఃస్థాపన చేసుకోవడానికి సరైన కృషి చేసినప్పుడు మానవులు పరమేశ్వరుని సంతానంగా తమ హోదాను పునఃస్థాపన చేసుకోవడానికి సరైన కృషి చేసినప్పుడు వాళ్ళ కోసం శాంతి సౌభాగ్యాల లోకం కాసుకొని ఉంటుంది. ఆ లోకాన్ని అంతరింపచేయడానికి అవసరమైన క్రియాయోగులు పదుల్లో కాదు లక్షల్లో ఉండాలి. పాశ్చాత్య ప్రపంచంలో సెల్ఫ్ రియలైజేషన్ సంస్థ ఒకటి ఆధ్యాత్మిక మధుకోశం స్థాపించే కర్తవ్యం నాకు విధించిన వారు మా గురుదేవులు శ్రీ యుక్తేశ్వర్ గారు. పాశ్చాత్య ప్రపంచంలో సెల్ఫ్ రియలైజేషన్ సంస్థ ఒకటి ఆధ్యాత్మిక మధుకోశం స్థాపించే కర్తవ్యం నాకు విధించిన వారు మా గురుదేవులు శ్రీ యుక్తేశ్వర్ గారు. నా పరమేష్ఠి గురుదేవులు బాబాజీ ఈ పవిత్ర ధర్మాన్ని సఫలం కావించడంలో కష్టాలు ఎదురుకాక మానవు. నిజం చెప్పండి పరమహంస గారు, కృషి ఫలించిందంటారా అంటూ ఒకనాడు సాయంత్రం శాన్ డియాగో ఆలయం నాయకుడైన డాక్టర్ లాయిడ్ కెనిల్ నన్ను టూకీగా ఇలా ప్రశ్నించాడు. ఆయన అడగదలిచింది ఏమిటో నేను అర్థం చేసుకున్నాను. మీరు అమెరికాలో హాయిగా ఉన్నారా? యోగ విద్యా వ్యాప్తిని అరికట్టాలని చూసే అప్రాజ్ఞులు ప్రచారం చేసే అబద్ధాల మాట ఏమిటి? దిగ్భ్రములు, హృదయ వేదనలు నడిపించలేని ధ్యాన కేంద్ర నాయకులు, బోధనకు అలవి కాని విద్యార్థులు మాట ఏమిటి అని అడుగుతున్నాడన్నమాట. దేవుడి పరీక్షకు గురి అయ్యేవాడు ధన్యుడు అని జవాబిచ్చాను. దేవుడి పరీక్షకు గురి అయ్యేవాడు ధన్యుడు అని జవాబిచ్చాను. నా మీద బరువు మోపాలని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ వచ్చాడాయన. అప్పుడు నేను విశ్వాసపాత్రులందరినీ అమెరికా హృదయాన్ని దీపింపచేసే ప్రేమను, భక్తిని, అవగాహనను తలుచుకున్నాను. మెల్లగా ఒత్తి పలుకుతూ నేనింకా ఇలా చెప్పాను. కానీ నా జవాబు అవుననే 1000 సార్లు చెబుతాను. అవునని. ఆధ్యాత్మిక బంధమనే ఏకైక శాశ్వత బంధంలో సన్నిహితమైన ఉన్న పాశ్చాత్య ఖండాల్ని రెండింటినీ చూడాలని నేను కన్న కలలు కన్నా కూడా మిన్నగా నా కృషి ఫలిస్తూ వచ్చింది. నేను కన్న కలల కన్నా కూడా మిన్నగా నా కృషి ఫలిస్తూ వచ్చింది. పాశ్చాత్య దేశాల విషయంలో గాఢమైన ఆసక్తి చూపించిన భారతీయ మహాగురువులు ఆధునిక పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకున్నారు. దేశాలన్నిటిలోనూ పాశ్చాత్యాల విశిష్ట సద్గుణాల సమన్వయం ఇంకా బాగా జరగనిదే ప్రపంచం మెరుగుపడదని వారికి తెలుసు. ప్రతి భూగోళార్థానికి రెండో దాంట్లోని సర్వోత్కృష్ట సంతానం చాలా అవసరం. ప్రపంచయాత్ర చేసినప్పుడు నేను ప్రజల బాధల్ని గమనిస్తూ ఎంతో దిగులు పడ్డాను. ప్రాచ్య దేశాల్లో బాధ అన్నది ముఖ్యంగా భౌతిక తలంలోనిది. పాశ్చాత్య దేశాల్లో అది ముఖ్యంగా ఆధ్యాత్మిక తలంలోనిది. అసంతులిత నాగరికతల బాధాకరమైన ఫలితాన్ని దేశాల్ని అనుభవిస్తున్నాయి. భారతదేశము తక్కిన తూర్పు దేశాలు, అమెరికా వంటి పడమటి
దేశాల లోక వ్యవహార దక్షత అలవర్చుకోవడం వల్ల గొప్పగా లాభం పొందగలవు. అందుకు భిన్నంగా పాశ్చాత్యులు జీవితానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాతిపదికను, ముఖ్యంగా మానవుడికి దేవుడితో స్పృహతో కూడిన ఐక్యానుసంధానం జరగడం కోసం పురాతన కాలంలో భారతదేశం రూపొందించిన శాస్త్రీయ పద్ధతుల్ని గాఢంగా అవగాహన చేసుకోవలసిన అవసరం ఉంది. సర్వసమగ్ర నాగరికత అనే ఆదర్శం అపోహ ఏమీ కాదు. అనేక వేల సంవత్సరాల పాటు భారతదేశం ఆధ్యాత్మిక తేజస్సుకు, విస్తారమైన భౌతిక సంపత్తికి కానాచీగా ఉండేది. భారతదేశం సుదీర్ఘ చరిత్రలో గత 200 సంవత్సరాల పేదరికము కర్మానుసారంగా కలిగిన తాత్కాలిక అవస్థ. భారతదేశ సంపదలు అన్నది శతాబ్దాల తరబడిగా ప్రపంచంలో వినవస్తున్న నానుడి. సమృద్ధి అన్నది భౌతికము, ఆధ్యాత్మికము కూడా. విశ్వధర్మం లేదా సహజ రుజువర్తన అనే వృతానికి ప్రత్యక్షాభివ్యక్తి. దైవానికి కానీ సంపన్నమైన ప్రకృతి అనే ఆయన దిగ్విషయ దేవతకు కానీ పిసినారితనం లేదు. పారంపర్యంగా వచ్చే ప్రతి జన్మలోనూ మానవుడు భౌతిక పరిస్థితుల ద్వారాను, వాటి మీద ఆధిపత్యం ద్వారాను పరమాత్మను అభివ్యక్తం చేయడానికి వీలైన అనంతమైన మార్గాల్ని ఇంకా సంపూర్ణంగా తెలుసుకోవడానికి ఈ భూమికి అకృష్టుడయ్యాడని హిందూ పవిత్ర గ్రంథాలు ఉద్బోధిస్తున్నాయి. పాశ్చాత్యాలు రెండు ఈ మహాసత్యాన్ని వివిధ మార్గాల్లో తెలుసుకుంటున్నాయి. తాము కనిపెట్టిన వాటిని అవి ఒకదానితో ఒకటి సంతోషంగా పంచుకోవాలి. భగవంతుడికి భూమి మీద గల తన సంతానం దారిద్ర్యం, రోగం, ఆత్మజ్ఞాన రాహిత్యం లేని ప్రపంచ నాగరికతను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటే సంతోషంగా ఉంటుందన్న విషయంలో సందేహానికి తావులేదు. మానవుడికి తన ఆత్మశక్తుల విషయంలో ఏర్పడ్డ మరుపే ఇతర రకాల బాధలన్నింటికీ మూల కారణం. సమాజం అనే మానవత్వారోపితమైన ఊహకు వర్తింపచేసిన చెడులను ప్రతి మానవుడిలోనూ వాస్తవికంగా చూపించవచ్చు. ఆదర్శ రాజ్యం అనేది పౌర సద్గుణంతో పుష్పించే ముందు ప్రతి హృదయంలోనూ మొలకెత్తాలి. ఆంతరిక సంస్కరణలు సహజంగా బాహ్యమైన వాటికి దారి తీస్తాయి. తనను తాను సంస్కరించుకున్నవాడు వేలాది జనాన్ని సంస్కరిస్తాడు. మానవుడికి ఊర్ధ్వగతికి ఉత్ప్రేరణ కలిగిస్తూ కాల పరీక్షకు నిలిచి ఉన్న ప్రపంచం పవిత్ర గ్రంథాలన్నిటి సారము ఒకటే. నా జీవితంలో అన్నిటికన్నా ఆనందంగా గడిపిన కాలాల్లో ఒకటి బైబిల్ కొత్త నిబంధన గ్రంథంలో కొంత భాగానికి సెల్ఫ్ రియలైజేషన్ కోసం నేను నా వ్యాఖ్యానం చెబుతూ రాయించడంలో గడిచింది. నా జీవితంలో అన్నిటికన్నా ఆనందంగా గడిపిన కాలాల్లో ఒకటి బైబిల్ కొత్త నిబంధన గ్రంథంలో కొంత భాగానికి సెల్ఫ్ రియలైజేషన్ కోసం నేను నా వ్యాఖ్యానం చెబుతూ రాయించడంలో గడిచింది. 20 శతాబ్దాల పాటు హానికరమైన అపార్థానికి గురి అయిన క్రీస్తు మాటల్లో అనేకమైన వాటి నిజమైన అర్థాల్ని తరిచి చూడడంలో నాకు దారి చూపించమని ఆయన్ని గాఢంగా ప్రార్థించాను. ఒకనాడు రాత్రి నేను మౌన ప్రార్థనలో మునిగి ఉన్నాను. ఎన్సినిటాస్ ఆశ్రమంలో నేను కూర్చునే గది ఇంద్రనీలమణి కాంతితో నిండిపోతూ వచ్చింది. పుణ్యమూర్తి యేసు ప్రభువు తేజోమయ రూపాన్ని దర్శించాను. ఆయన పలచని గడ్డంతో, మీసకట్టుతో సుమారు 25 ఏళ్ల యువకుడిలా కనిపించారు. మధ్యలో పాపిడి తీసి ఉన్న పొడుగాటి జుట్టుకు వెనక దగదగ మెరిసే బంగారు వన్నె తేజప్రభ ఏర్పడింది. ఆయన నేత్రాలు శాశ్వత అద్భుత కాంతిలో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి. నేను చూస్తూ ఉండగానే అవి అనంత రీతులుగా మారిపోతున్నాయి. ఆయన అభివ్యక్తిలో ప్రతి ఒక్క దివ్య పరిణామంతో ఆయన అందించిన జ్ఞానాన్ని నేను సహజావబోధం ద్వారా అవగాహన చేసుకున్నాను. ఆయన భవ్య దృష్టిలో అనేక కోట్ల లోకాల్ని భరించే శక్తి నాకు అనుభూతమైంది. ఆయన నోటి దగ్గర ఒక పవిత్ర పానపాత్ర ప్రత్యక్షమైంది. అది కిందికి దిగుతూ నా పెదవుల దగ్గరికి వచ్చి మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయింది. కొన్ని క్షణాల తరువాత ఆయన మధురమైన వాక్కులు పలికారు. అవి నా గుండెలోనే పదిలపరుచుకోవలసినంత వ్యక్తిగతమైనవి. 1950లో 1951లోనూ నేను కాలిఫోర్నియా మోజావే ఎడారి దగ్గర ఉన్న ఎస్ఆర్ఎఫ్ ఆశ్రమంలో చాలా కాలం గడిపాను. అక్కడే నేను భగవద్గీత అనువాదం చేసి యోగంలో వివిధ మార్గాల్ని చూపించే వివరమైన వ్యాఖ్యానం ఒకటి రాశాను. భారతదేశపు పవిత్ర గ్రంథాల్లో కల్లా సర్వోత్కృష్టమైన ఈ మహాగ్రంథం ఒక యోగ ప్రక్రియ. భగవద్గీతలో చెప్పిన ఒకే ఒకటి, దాన్నే బాబాజీ సులువుగా క్రియాయోగం అన్నారు. కంఠోక్తిగా 2 సార్లు ప్రస్తావిస్తూ ఆచరణ సాధ్యము నీతిపరము అయిన ఉద్బోధనను ప్రసాదించింది.
మన స్వప్నలోక మహాసాగరంలో ఊపిరి అనేది మానవ రూపాలు తదితర భౌతిక వస్తు రూపాలు అనే వైయుక్తిక తరంగాల చైతన్యాన్ని ఉత్పాదించే ఒక విశిష్ట మాయామేయ జుంజుం మానవుణ్ణి తన ప్రత్యేక అస్తిత్వం అనే బాధాకరమైన స్వప్నంలో నుంచి మేల్కొల్పాలంటే కేవలం తాత్విక నైతిక జ్ఞానం ఒక్కటి చాలదని తెలుసుకొని కృష్ణ భగవానుడు యోగి తన శరీరాన్ని స్వాధీనం చేసుకొని ఇచ్ఛానుసారంగా శుద్ధ శక్తిగా మార్చడానికి వీలైన పవిత్ర శాస్త్రాన్ని ఉపదేశించాడు. ఇది భగవద్గీత బాగుంది చూడండి. యోగి తన శరీరాన్ని స్వాధీనం చేసుకొని ఇచ్ఛానుసారంగా శుద్ధ శక్తిగా మార్చడానికి వీలైన పవిత్ర శాస్త్రాన్ని ఉపదేశించాడు. గీత గురించి చెప్పినది చాలా బాగుంది వాక్యం. ఈ అద్భుత యోగశక్తి సామర్థ్య నిరూపణావకాశం అనుయుగానికి మార్గదర్శులైన ఆధునిక శాస్త్రవేత్తల సైద్ధాంతికావగాహనకు అతీతమైనదేమీ కాదు. అన్ని రకాల పదార్థము శక్తిగా మార్చడానికి వీలైనదని రుజువైంది. మానవ జాతి సర్వసాధారణంగా ఆశించదగింది కాబట్టి హిందూ పవిత్ర గ్రంథాలు యోగ శాస్త్రాన్ని కీర్తించాయి. దైవభక్తిలో అతీంద్రియ శక్తులు పొందిన హిందువులు కానీ మార్మిక యోగులు విషయంలో మాదిరిగా ఔపచారిక యోగ పద్ధతులేవి ఉపయోగించకపోయినప్పటికీ శ్వాస రహస్యంగా అప్పుడప్పుడు వెల్లడవుతూ వచ్చింది. ఇది నిజం. క్రైస్తవ ముస్లిం మతాల వంటి ఇతర మతాల అనుయూయులైన సాధువులు కొందరు ఊపిరి లేకుండా కదలిక లేకుండా సమాధి స్థితిలో ఉండగా నిజంగా గమనించడం జరిగింది. ఆ స్థితి రానిదే ఏ ఒక్కడు దైవ సాక్షాత్కారం సాధనలో ప్రథమ దశలోనికి ప్రవేశించలేడు. ఆ స్థితి రానిదే ఏ ఒక్కడు దైవ సాక్షాత్కార సాధనలో ప్రథమ దశలోకి ప్రవేశించలేడు. అయితే సాధువు అత్యున్నతమైన నిర్వికల్ప సమాధికి చేరిన తరువాత మాత్రం అతడికి తిరుగు లేకుండా ఈశ్వరులో ప్రతిష్ఠితుడై ఉంటాడు. అతడు ఊపిరి తీసుకోకపోయినా తీసుకుంటున్నా నిశ్చలంగా ఉన్నా పనిచేస్తున్నా సరే. బ్రదర్ లారెన్స్ అనే 17వ శతాబ్ది క్రైస్తవ మార్మికుడు ఒక చెట్టును చూస్తుండడం వల్ల తనకు దైవ సాక్షాత్కారంలో తొలి అనుభూతి కలిగిందని చెప్పాడు. దాదాపు మనుషులందరూ చెట్టును చూసిన వాళ్లే, కానీ కొద్దిమందే చెట్టు ద్వారా చెట్టును సృష్టించిన వాణ్ణి దర్శించారు. చాలామంది నిర్నోధిరమైన భక్తి శక్తుల్ని అవగాహన చేయడంలో బొత్తిగా పనికిరాని వాళ్ళు. కానీ ప్రాచ్య దేశాల్లోనైతేనేమి పాశ్చాత్య దేశాల్లోనైతేనేమి అన్ని మత మార్గాల్లోనూ కనిపించే కొద్దిమంది ఏకాంతులకు అంటే ఏకైక హృదయాభిలాష గల సాధువులకు మాత్రమే ఆ శక్తి అప్రయత్నంగా అలవడింది. అయినప్పటికీ సామాన్య మానవుడికి దైవానుసంధానావకాశం లేకుండా చేయలేదన్న మాట ఆత్మస్మరణకు అతనికి కావలసిందల్లా యోగక్రియ ప్రక్రియ నిత్య జీవితంలో నైతిక నియమపాలన. ఈశ్వరా, నిన్ను తెలుసుకోవడానికి తపించిపోతున్నాను అంటూ చిత్తశుద్ధితో మొరపెట్టుకోగల సామర్థ్యము. సగటు మనిషి తన భావావేశ పరిధికి బాహ్యంగా ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి భక్తి ప్రవర్తుల ద్వారా చేరడానికి ప్రయత్నించడం కంటే ప్రతిరోజు సాధన చేయడానికి వీలైన ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా చేరడానికి ప్రయత్నించడం మేలని యోగ విద్య తెలుపుతుంది. అందువల్ల దీనికి విశ్వజననీయమైన ఆకర్షణ ఉంది. ఈ పాయింట్ కూడా బాగుంది. సగటు మనిషి తన భావావేశ పరిధికి బాహ్యంగా ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి భక్తి ప్రవృత్తుల ద్వారా చేరడానికి ప్రయత్నించడం కంటే ప్రతిరోజు సాధన చేయడానికి వీలైన ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా చేరడానికి ప్రయత్నించడం మేలని యోగ విద్య తెలుపుతుంది. అందువల్ల దీనికి విశ్వజననీయమైన ఆకర్షణ ఉంది. భారతదేశంలో గొప్ప జైన గురువుల్ని తీర్థంకరులు అంటారు. అలా అనడానికి కారణం దిగ్భ్రమలో మునిగి ఉన్న మానవజాతి సంసార కర్మచక్రబంధంలో జనమరణాల పునరావృత్తి అని తుపాను సముద్రంలోని దాటిపోవడానికి వీలైన దారిని వాళ్ళు చూపిస్తారు. కనుక సంసారం అంటే విషయక ప్రవాహంలో ప్రవహిస్తున్న కనీస నిరోధ మార్గాల్ని అనుసరించడానికి మనిషిని ప్రేరేపిస్తుంది. కాబట్టి ప్రపంచానికి స్నేహితుడైన వాడల్లా దేవుడికి శత్రువు. దేవుడికి స్నేహితుడైన వాడంటే దేవునికి స్నేహితుడవలా అంటే మానవుడు ప్రాపంచిక మాయాజాలాల్లో తనలో ఎప్పుడు దౌర్బల్యానికి దోహదం చేసే దుష్కర్మ ఫలాన్ని తప్పకుండా జయించాలి. కఠోర కర్మసూత్రాన్ని గురించిన జ్ఞానం దాని బంధాల నుంచి విడివడి చరమ విముక్తికి మార్గం కనుక్కోవడానికి చిత్తశుద్ధితో అన్వేషించేవాడిని ప్రోత్సహిస్తుంది. మానవుల కర్మ దాస్యం మాయ వల్ల అంధకారమైన మనసుల్లోని కోరికల్లో
ఉంది కాబట్టి యోగి ప్రమేయం పెట్టుకునేది మనోనిగ్రహంతోనే. కర్మ సంబంధమైన అజ్ఞానం తాలూకు వివిధ కోశాలని విసర్జించిన తర్వాత మానవుడు తనను స్వస్వరూపంలో దర్శిస్తాడు. భూమి మీద మానవుడి మజిలీకి ఏకైక ప్రయోజనం జీవన్మరణాల నిగూఢ రహస్యాన్ని ఛేదించడమే. ఈ నిగూఢ రహస్యం శ్వాసతో గట్టిగా ముడిపడి ఉంది. ఊపిరి లేకపోవడం అంటే చావు లేకపోవడం. ఈ సత్యాన్ని తెలుసుకొని భారతదేశపు సనాతన ఋషులు ఊపిరికి ఏకైక కీలకాన్ని కనిపెట్టి ఊపిరి లేకుండా ఉండడానికి సంబంధించిన సునిశిత సహేతుక శాసనం ఒకటి రూపొందించారు. ప్రపంచానికి అందించడానికి భారతదేశం దగ్గర మరేదీ లేకపోయినా రాజోచితంగా ఇయ్యగల క్రియాయోగం ఒకటే చాలు. శరీరానికి ఆత్మకు మధ్య సూక్ష్మమైన లంకెగా పనిచేయడానికి దేవుడు ఊపిరిని కల్పించాడన్న సంగతి హిబ్రూ ప్రవక్తులకు బాగా తెలుసునన్న విషయాన్ని వెల్లడించే ఘట్టాలు కొన్ని బైబిలులో ఉన్నాయి. శరీరానికి ఆత్మకు మధ్య సూక్ష్మమైన లంకెగా పనిచేయడానికి దేవుడు ఊపిరిని కల్పించాడన్న సంగతి హిబ్రూ ప్రవక్తలకు బాగా తెలుసునన్న విషయాన్ని వెల్లడించే ఘట్టాలు కొన్ని బైబిలులో ఉన్నాయి. జెనిసిస్లో ఇలా ఉంది: ప్రభువైన దేవుడు నేల మీద మట్టిలోంచి మనిషిని చేసి అతని ముక్కుల్లోని ప్రాణవాయువు ఊదాడు. అప్పుడు మనిషి జీవించే ఆత్మ అయ్యాడు. మానవ శరీరం నేల మీద మట్టిలో కూడా కనిపించే రసాయనిక ఖనిజ పదార్థాలతో ఏర్పడినది. అజ్ఞాన మానవుల్లో ఊపిరి ఊపిరి ద్వారా శరీరానికి ఆత్మ ప్రసరణ చేసే ప్రాణశక్తి ప్రవాహాలే కనుక లేకపోయినట్లయితే రక్తమాంసాలు గల మానవ దేహం తన కార్యకలాపాల్ని ఎప్పుడూ కొనసాగించగలిగి ఉండేది కాదు. శక్తిని, చలనాన్ని ప్రదర్శించగలిగి ఉండేది కాదు. మానవ శరీరంలో పంచప్రాణాలుగా అంటే సూక్ష్మ ప్రాణశక్తులుగా పనిచేసే ప్రాణశక్తి ప్రవాహాలు సర్వవ్యాప్తమైన ఆత్మ తాలూకు ఓంకార స్పందనకు అభివ్యక్తులు. ఆత్మ అనే మూల స్రోతస్సు నుంచి వెలువడి మాంసకణాల్లో ప్రకాశించే ప్రాణం, ప్రతిబింబం లేదా సత్యాభాసం ఒక్కటే మానవుడికి తన శరీరంలో అనుబంధం ఉండడానికి కారణం. సహజంగా అతడు ఒక మట్టి ముద్దకు ఆదరపూర్వకంగా నివాళి అర్పించలేడు. ఎవరైనా ఒకరు తన భౌతిక రూపమే తానని తప్పుగా గుర్తిస్తున్నారంటే దానికి కారణం ఆత్మ నుంచి వచ్చే ప్రాణశక్తి ప్రవాహాలు మానవుడు కార్యాన్నే కారణంగా అపార్థం చేసుకునేటంత గాఢమైన శక్తితో ఊపిరి ద్వారా మాంసంలోనికి ప్రవేశించడం. ఈ పాయింట్ కూడా చాలా బాగుంది చూడండి. సహజంగా అతడు ఒక మట్టి ముద్దకు ఆధారపూర్వకంగా నివాళి అర్పించలేడు. ఎవరైనా ఒకరు తన భౌతిక రూపమే తానని తప్పుగా గుర్తిస్తున్నారంటే దానికి కారణం ఆత్మ నుంచి వచ్చే ప్రాణశక్తి ప్రవాహాలు మానవుడు కార్యాన్నే కారణంగా అపార్థం చేసుకునేటంత గాఢమైన శక్తితో ఊపిరి ద్వారా మాంసంలోకి ప్రవేశించడం. శరీరానికి సొంత ప్రాణం ఒకటి ఉందని దేహారాధన పర్వతంతో ఊహించడం. పరత్వంతో ఊహించడం. మానవుడి చేతనాస్థితి, శరీర శ్వాసల స్పృహ, నిద్రలో చురుకుగా ఉండే అతని అవచేతన స్థితి, శరీర శ్వాసల నుంచి మానసికంగా తాత్కాలికంగానూ కలిగే వేర్పాటుతో ముడిపడి ఉన్నది. మనుగడ అనేది శరీరం ద్వారా శ్వాస మీద ఆధారపడి ఉందన్న భ్రాంతి నుంచి విముక్తి పొందినది అని అతని అధిచేతన స్థితి. దేవుడు ఊపిరి లేకుండానే జీవిస్తాడు. అతనికి రూపంలోనే తయారైన ఆత్మ ఊపిరి లేని స్థితిలోనే మొట్టమొదటిసారిగా తన ఉనికిని తాను తెలుసుకుంటుంది. పరిణామాత్మక కర్మ వల్ల ఆత్మకు శరీరానికి ఉన్న ఊపిరి లంకెను తెంపినప్పుడు చావు అనే హఠాత్ పరిణామం సంభవిస్తుంది. భౌతిక కణాలు వాటికి సహజమైన శక్తిహీనతను తిరిగి పొందుతాయి. అయితే క్రియాయోగికి ఈ ఊపిరి లంకె కర్మ ఫలావశ్యకమైన కఠోర ప్రమేయం వల్ల
కాకుండా శాస్త్రీయ విజ్ఞానం వల్ల ఇచ్ఛానుసారంగా విడివడుతుంది. యథార్థ అనుభవం ద్వారా యోగి సారభూతమైన తన అశరీరత్వాన్ని ముందే ఎరిగి ఉంటాడు. భౌతిక దేహం మీద భరోసా ఉంచమన్న దుర్బోధ మనిషి చెవిని పడినంటూ మృత్యుదేవత వేలెత్తి చూపడం అతని విషయంలో జరగదు. జన్మ తరువాత జన్మ చొప్పున ప్రతి మనిషి దైవత్వం లక్ష్యం వైపు సాగుతూనే ఉంటాడు. అతని నడక ఎంత అడ్డాదిడ్డంగా ఉన్నా అతని పద్ధతిలో అతను నడుస్తాడు. మానవుడి పురోగతిలో ఆటంకం కానటువంటి మృత్యువు అతడు తన మాలిన్యాన్ని క్షాళనం చేసుకోవడానికి వీలైన సూక్ష్మలోకపు అనుకూలతరమైన పరిసరాన్ని అతనికి సమకూరుస్తుంది. మీ గుండెలో గాబరా కలగనివ్వకండి. నా తండ్రి ఇంట్లో చాలా భవనాలున్నాయి. ఈ లోకాన్ని కానీ పరలోకాన్ని కానీ వ్యవస్థీకరించడంలో భగవానుడు తన ప్రతిభను వ్యయం చేసుకోవడానికి అవకాశం లేదు. వీణలు మీటడానికి మించి మనలో ఆసక్తి పెరగడానికి ఆయన మరేమీ ప్రస్తావించడు. మరణం అనేది మనుగడను మట్టు పెట్టేది. జీవితం నుంచి చర్మ పలాయనము కాదు, అమరత్వానికి ద్వారము కాదు. ప్రాపంచిక సుఖాల్లో మునిగి తన ఆత్మ నుంచి ఫలమైనవాడు సూక్ష్మలోకపు సూక్ష్మాకర్షణల మధ్య దాన్ని తిరిగి వశం చేసుకోలేడు. అక్కడతడు కేవలం సూక్ష్మతర అనుభూతులను మౌలికంగా ఏకైకమైన సుందర శవాల ఇతోధిక సంవేదనాశీలమైన అనుభవాన్ని కూడబెట్టుకుంటాడు. సంఘర్షించే ఆ మానవుడు ఆ స్థూల ప్రపంచమనే దాగర మీదే ఆధ్యాత్మిక అభిన్నత అనే అక్షయ సువర్ణాన్ని సుత్తితో సాగగొట్టాలి. దురాశాపూరితమైన మృత్యువుకు స్వీకారయోగ్యము ఏకైక బహుకృతి అయిన కష్టపడి సంపాదించిన బంగారు నిధిని చేతబెట్టుకొని మానవుడు భౌతిక పునర్జన్మల ఆవృత్తుల నుంచి చరమ విముక్తి సాధిస్తాడు. ఇది చాలా బాగుందండి. ఈ లైన్ కూడా, ఈ ఫేరా కూడా. చాలా కాలం పాటు నేను పతంజలి యోగ సూత్రాలు, హిందూ ధర్మశాస్త్రానికి సంబంధించిన గూఢార్థమయమైన ఇతర గ్రంథాలను బోధించడానికి ఎన్సినిటాస్లోను లాస్ ఏంజిలస్లోను తరగతులు నిర్వహించాను. దేవుడు అసలు ఆత్మను శరీరాన్ని ఎందుకు కలపాలి అంటూ ఒకనాడు సాయంత్రం తరగతిలో ఒక విద్యార్థి అడిగాడు. సృష్టి అనే పరిణామశీలమైన నాటకానికి నాంది పలకడంలో ఆయన ఉద్దేశించిన ప్రయోజనం ఏమిటి? అనేక మంది ఇతరులు కూడా అలాంటి ప్రశ్నలు వేశారు. వాటికి పూర్తిగా సమాధానాలు చెప్పడానికి తత్వవేత్తలు ప్రయత్నించి విఫలమయ్యారు. కొన్ని రహస్యాల్ని అనంతకాలంలో ఛేదించడానికి వదిలిపెట్టు అంటుండేవారు శ్రీ యుక్తేశ్వర గారు చిరునవ్వు నవ్వుతూ. మానవుడి పరిమిత తార్కిక శక్తులు ఎవరి వల్ల సృష్టి కాని స్వయంభూ. కేవలం పరబ్రహ్మకు గల అనూహ్యమైన ఉద్దేశాల్ని ఎలా అవగాహన చేసుకోగలుగుతారు? దేవుడు అసలు ఆత్మను శరీరాన్ని ఎందుకు కలిపాడు అంటూ ఒకనాడు సాయంత్రం తరగతిలో ఒక విద్యార్థి అడిగాడు. సృష్టి అనే పరిణామశీలమైన నాటకానికి నాంది పలకడంలో ఆయనకు ఉద్దేశించిన ప్రయోజనం ఏమిటి? ఇది అందరికీ వస్తుంది డౌట్, ఎందుకు సృష్టించాడు సృష్టి అనేది. అందుకే మళ్ళీ ఒకసారి చదివానంట. అనేక మంది ఇతరులు కూడా ఇలాంటి ప్రశ్నలు వేశారు. వాటికి పూర్తిగా సమాధానాలు చెప్పడానికి తత్వవేత్తలు ప్రయత్నించి విఫలమయ్యారు. కొన్ని రహస్యాల్ని అనంతకాలంలో ఛేదించడానికి వదిలిపెట్టు అంటుండేవారు శ్రీ యుక్తేశ్వర గారు చిరునవ్వు నవ్వుతూ. మానవుడి పరిమిత తార్కిక శక్తులు ఎవరి వల్ల సృష్టి కాని కేవల పరబ్రహ్మకు గల అనూహ్యమైన ఉద్దేశాల్ని ఎలా అవగాహన చేసుకోగలుగుతాయి? దృశ్య జగత్తులో కార్యాకారణ నియమం చేత బద్ధుడైన మానవుడిలో ఉన్న వివేకశక్తి ఆద్యంతరహితుడు కారణారహితుడు అయిన దేవుడి చిక్కుముడిని చూసి గాబరా పడుతుంది. మానవుడి వివేకం సృష్టి రహస్యాన్ని భేదించలేకపోయినప్పటికీ భగవంతుడే భక్తుడి కోసం ప్రతి రహస్యాన్ని చివరికి వెల్లడిస్తాడు. జ్ఞానం కోసం చిత్తశుద్ధితో తపన చెందేవాడు దైవ పథకంలోని ఓనమాలు కొన్ని సవినయంగా సాధన చేస్తూ అన్వేషణ ప్రారంభిస్తాడు. అంతేకాని జీవితంలోని ఐన్స్టైన్ సిద్ధాంతం తాలూకు సునిశిత గణిత రేఖాచిత్రం తనకు కావాలని ముందే కోరడు. మానవుడెవడు అంటే కాలం అనే మాయకు సంబంధించిన సాపేక్షతలు గల మర్త్యుడెవడు. ఎన్నడూ దేవుణ్ణి చూడలేడు. మానవుడెవడు ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. పరమపిత హృదయ స్థానంలో ఉన్న ఏకైక ఔరసపుత్రుడు అంటే ఓంకార స్పందన ద్వారా భౌతిక దిగ్విషయాల్ని అన్నింటినీ నడిపించే ప్రతిబింబిత కూటస్థ చైతన్యం లేదా బహిర్ముఖంగా ప్రక్షేపించిన పూర్ణసిద్ధి జ్ఞానం ఏకత్వ
ఏకత్వ వైవిధ్యాన్ని వ్యక్తీకరించడానికి హృదయ స్థానం నుంచి లేదా అస్పష్ట దైవ ఆఘాతాల్లో నుంచి వెలువరించబడింది. ఆయన ఉనికిని ఒక నిమిషం. మానవుడెవడు అంటే కాలం అనే మాయకు సంబంధించిన సాపేక్షతలు గల మర్త్యుడెవడు. ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. పరమపిత హృదయ స్థానంలో ఉన్న ఏకైక ఔరసపుత్రుడు అంటే ఓంకార స్పందన ద్వారా భౌతిక దిగ్విషయాల్ని అన్నింటినీ నడిపించే ప్రతిబింబిత కూటస్థ చైతన్యం లేదా బహిర్ముఖంగా ప్రక్షేపించిన పూర్ణసిద్ధి జ్ఞానం ఏకత్వ వైవిధ్యాన్ని వ్యక్తీకరించడానికి హృదయ స్థానం నుంచి లేదా అస్పష్ట దైవం అగాధాల్లో నుంచి వెలువడినటువంటిది. ఆయనకి ఉనికి ప్రకటించాడు. ఆయన ఉనికిని ప్రకటించాడు. నిజంగా చెబుతున్నాను మీకు అంటూ వివరించాడు యేసుక్రీస్తు. తండ్రి చేస్తుండగా చూస్తున్నది తప్ప కొడుకు తనంతట తాను ఏమీ చేయలేడు. ఆయన చేసేది ఏదైనా సరే కొడుకు కూడా చేస్తాడు. దిగ్విషేక లోకాల్లో దేవుడు తనంతట తానుగా ప్రదర్శించే త్రిగుణాత్మక ప్రకృతిని హిందూ పవిత్ర గ్రంథాల్లో ప్రతీకాత్మకంగా చెప్పడం జరిగింది. సృష్టికర్తగా బ్రహ్మ, స్థితికారకుడుగా విష్ణువు, లయకారకుడుగా శివుడి ఈ మూర్తిత్రయం కార్యకలాపాల స్పందనశీల సృష్టి అంతటా అనంతంగా ప్రకటితమవుతూనే ఉన్నాయి. కేవలం పరబ్రహ్మ మానవుడి మనోగోచర శక్తులకు అతీతమైంది కనుక నైష్టిక హిందువు ఆయన్ని త్రిమూర్తుల పావన రూపాల్లో ఆరాధిస్తాడు. అయితే భగవంతుడి విశ్వ సృష్టి స్థితి లయకారక స్వరూపం ఆయన పరమావస్థ కానీ కనీసం ఆయన మూల ప్రకృతి కానీ కాదు. ఎంచేతనంటే సృష్టి అన్నది ఆయన లీలా సృజనశీల క్రీడ. నియమబద్ధమైన అనుప్రవాహంలో వ్యక్తమైన ఆయన బాహ్య ప్రకృతి ఆయన్ని బయల్పరచకుండా కేవలం వ్యక్తీకరించడం మట్టుకే చేస్తుంది కనుక త్రిమూర్తుల రహస్యాలన్నిటినీ గ్రహించినప్పటికీ కూడా ఆయన అంతర్నిగూఢ మూల స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం సాధ్యం కాదు. కొడుకు తండ్రి దగ్గరికి చేరినప్పుడే ఈశ్వరుడి చర్మ ప్రకృతి తెలుస్తుంది. విముక్త మానవుడు స్పందనశీల లోకాల్ని అధిగమించి స్పందనరహిత మూలతత్వంలోకి ప్రవేశిస్తాడు. పరమరహస్యాన్ని వెల్లడి చేయమని కోరినప్పుడు గొప్ప ప్రవక్తలందరూ మౌనం వహించారు. సత్యం అంటే ఏమిటి అని పిలేట్ అడిగినప్పుడు క్రీస్తు జవాబు చెప్పలేదు. పిలేట్ లాంటి బుద్ధివాదులు ఆడంబరంగా వేసే పెద్ద పెద్ద ప్రశ్నలు తీవ్రమైన జిజ్ఞాసతో వేసినవి కావడం అరుదు. అలాంటి వ్యక్తులు సాధారణంగా ఆధ్యాత్మికమైన విలువల గురించి దృఢ విశ్వాసం లేకపోవడం అన్నది నిష్కపట మనస్తత్వానికి గుర్తుగా పనికిమాలిన పొగురుబోతుతనంతో మాట్లాడుతూ ఉంటారు. కారణం వల్ల లేక సత్యానికి సాక్షిని కావాలన్న ధ్యేయంతోనే నేను పుట్టాను. ఈ కారణం వల్లే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి కట్టుబడ్డ ప్రతివాడు నా స్వరం వింటాడు. ఈ మాటల్లో క్రీస్తు ఎంతెంతో విమర్శి చెప్పాడు. దేవుడి పుత్రుడు కేవలం తన జీవితం వల్ల సాక్షిగా నిలుస్తాడు. అతడు సత్యరూపుడవుతాడు. అతడు దాన్ని కూడా వివరించడానికి పూనుకుంటే అది ఉదారంగా చేసిన అత్యుక్తి అవుతుంది. సత్యం అనేది ఒక సిద్ధాంతం కాదు. తత్వశాస్త్రంలో చిన్న చింతనా విధానం కాదు. బుద్ధిపరమైన అంతర్జ్ఞానము కాదు. సత్యం అనేది వాస్తవానికి ఖచ్చితమైన అనురూపం. మానవుడి దృష్టిలో సత్యం ఆత్మరూపమైన తన వాస్తవ ప్రకృతిని గురించిన అచంచల జ్ఞానం. యేసుక్రీస్తు తన జీవితంలో ప్రతి చర్య ద్వారా ప్రతి మాట ద్వారా తన అస్తిత్వ సత్యాన్ని ఈశ్వరుడే తనకు మూలమన్న సంగతి మనకు తెలుసునని నిరూపించాడు. తనను సర్వవ్యాప్తమైన కూటస్థ చైతన్యంగా పూర్తిగా గుర్తించుకున్న అతడు సులువుగా తుది పలుకుగా ఇలా చెప్పాడు: సత్యానికి కట్టుబడ్డ ప్రతివాడు నా స్వరం వింటాడు అని. బుద్ధుడు కూడా ఆది భౌతిక పరమతత్వాన్ని వివరించడానికి నిరాకరించాడు. భూమి మీద మానవుడికున్న కొద్ది క్షణాలను నైతిక ప్రకృతిలో పరిపూర్ణత సాధించడానికి వినియోగించడం మంచిదని పొడి మాటల్లో చెప్పాడు. చైనా దేశపు మార్మికుడు లావోట్టు సరిగా చెప్పాడు: తెలిసినవాడు దాన్ని చెప్పడు, చెప్పిన వాడికి అది తెలిసి ఉండదు. భగవంతుడి చరమ రహస్యాలు చర్చకు పెట్టడానికి వీలైన విషయాలు కావు. ఆయన గూఢ సంకేత లిపిని అర్థం చేసుకోవడం అన్నది మనిషి మరో మనిషికి నేర్పలేని కళ. ఇక్కడ దేవుడొక్కడే గురువు. నిశ్చలంగా ఉండి నేను దేవుణ్ణి తెలుసుకో, ఈశ్వరుడి సర్వవ్యాపిత్వాన్ని ఎన్నడూ కాదనకుండా
ఆయన పలుకులను గంభీర మౌన స్థితిలోనే మనం వినగలం. సృజనాత్మక ఓంకార స్పందన విశ్వమంతటా ప్రతిధ్వనించే అది నాద బ్రహ్మం. తనతో అనుసంధానం పొంది ఉన్న భక్తుడి కోసం గ్రహణానుకూలమైన పదాలుగా అప్పటికప్పుడు మార్పు చెందుతుంది. సృజనాత్మక ఓంకార స్పందన విశ్వమంతటా ప్రతిధ్వనించే అది నాద బ్రహ్మం. తనతో అనుసంధానం పొంది ఉన్న భక్తుడి కోసం గ్రహణానుకూలమైన పదాలుగా అప్పటికప్పుడు మార్పు చెందుతుంది. మానవ హేతుబుద్ధి గ్రహించుకోగలిగినంత వరకు సృష్టికి గల దివ్య ప్రయోజనాన్ని వేదాల్లో వివరించడం జరిగింది. ప్రతి మనిషి ఆత్మగా భగవంతుడు సృష్టించిన వాడేనని, ఆ ఆత్మ తన కేవల వ్యక్తిత్వాన్ని తిరిగి పొందే ముందు అనంతత్వానికున్న ఒకానొక ప్రత్యేక లక్షణాన్ని విశిష్టంగా అభివ్యక్తం చేస్తుందని ఋషులు చెప్పారు. ఆ విధంగా దివ్య వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక యథార్థం ప్రాప్తించిన మానవులందరూ దేవుడికి సమాన ప్రీతిపాత్రులు. ప్రపంచ దేశాలకు పెద్దన్న అయిన భారతదేశం ప్రోధి చేసుకున్న జ్ఞానం సర్వమానవాళికి చెందే వారసత్వం. యావత్ సత్యం లాగే వైదిక సత్యం భగవంతుడికే కానీ భారతదేశానికి కాదు. వేదాల దివ్య గంభీర సత్యాన్ని గ్రహించుకోగల పరిశుద్ధ పాత్రల వంటి మనస్సులు గల మహారుషులు ఈ భూమి మీద పుట్టిన మానవజాతి సభ్యులే కానీ సర్వమానవాళికి సేవ చేయడానికి మరో లోకంలో ఎక్కడో పుట్టిన వాళ్ళేమీ కాదు. సత్యనిష్టమైన లోకంలో జాతిని బట్టి కానీ దేశాన్ని బట్టి కానీ చూపించే భేదభావాలు అర్థం లేనివి. అక్కడ కావలసిన ఏకైక యోగ్యత దాన్ని అందుకోవడానికి ఆధ్యాత్మిక అర్హత మాత్రమే. దేవుడంటే ప్రేమ. సృష్టికి ఆయన నిర్ణయించిన ప్రణాళిక ప్రేమలోనే పొందగలదు. ఆ చిన్న ఆలోచన పాండిత్యమండితమైన తర్క వితర్కాల కన్నా ఎక్కువగా మానవ హృదయానికి ఊరట కలిగించడం లేదు. ప్రతి సాధువు సత్యగర్భంలోకి చొచ్చుకుపోయి దివ్యమైన విశ్వ ప్రణాళిక ఒకటి ఉంటుందని, అది సుందరమైనదని, ఆనందమైనదని ధృవపరుస్తారు. దేవుడు తన ఉద్దేశాన్ని ఏషయా ప్రవక్తకు ఈ మాటల్లో చెప్పాడు. నా నోటి నుంచి వెలువడ్డ మాట సృజనాత్మకమైన ఓంకారనాదం నా దగ్గరికి వృధాగా తిరిగి రాదు. నేను ఆశించినది చేస్తుందది. నేను దాన్ని దేంట్లోకి పంపితే అది వర్ధిల్లుతుంది. అతడు ఆనందంగా బయటికి వెళ్తాడు. అతన్ని శాంతితో ముందుకు నడిపించడం జరుగుతుంది. కొండలు గుట్టలు నీ ముందు విరిగిపడుతూ గానం చేస్తాయి. భూమి మీద చెట్లన్నీ చప్పట్లు కొడతాయి. నువ్వు ఆనందంగా బయటికి వెళ్ళాలి. నిన్ను శాంతితో ముందుకు నడిపించడం జరుగుతుంది. కష్టజీవులైన 20వ శతాబ్ది మనుషులు ఆ అద్భుత వాగ్దానాన్ని ప్రగాఢమైన ఆకాంక్షతో వింటారు. దాంట్లో ఉన్న సంపూర్ణ సత్యం దివ్య ఔరసత్వాన్ని తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి దృఢ సంకల్పంతో శ్రమించే ప్రతి దైవభక్తుడు సాక్షాత్కరింప చేసుకోగలిగింది. పాశ్చాత్య దేశాల్లో క్రియాయోగం నిర్వహించే పాత్ర ఇప్పుడిప్పుడే మొదలైంది. మానవ దైన్యాన్ని అంతను జయించడానికి నిర్దిష్టమైన శాస్త్రీయమైన ఆత్మ సాక్షాత్కార సాధన ప్రక్రియ ఒకటి ఉందని మానవులందరూ తెలుసుకోవాలి. దగదగ మెరిసే రత్నాల మాదిరిగా భూమి అంతటా వ్యాపించి ఉన్న వేలాది మంది క్రియాయోగులకు ప్రేమపూర్వకమైన భావతరంగాల్ని ప్రసారం చేస్తూ కృతజ్ఞతతో నేను తరచూ అనుకుంటూ ఉంటాను. ఈశ్వర, ఈ సన్యాసికి పెద్ద సంసారం ఇచ్చావు కదయ్యా అని. హరి ఓం తత్సత్. ఇంతటితో ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకము, యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకము కంప్లీట్ అయింది. ఇదంతా నా గురువు గారి ఆశీర్వాదం వల్లనే నేను ఇందులో ఏర్పాటు చేయగలిగినాను. ఇలా చదవడం వల్ల కూడా ఎన్నో విషయాలు అర్థమవుతాయి. మనం మామూలుగా చదివేదానికన్నా ఇలా ప్రతిరోజు కొంచెం కొంచెం చదవడం వల్ల, వినడం వల్ల మనకు ప్రతి విషయం ఏదో ఒకటి అందులో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇదంతా మా గురువుగారి దయ వలన నేను నా ఛానల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. నా ఛానల్ తరఫున గురువుగారికి నమస్కారం.